ఆంధ్రప్రదేశ్ ఐటీ హబ్ గా మారితే కాంగ్రెస్ వచ్చాక లూటీగా మారిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. కృష్ణా జిల్లాలో సాగుతున్న వస్తున్న మీకోసం పాదయాత్రలో పాల్గొన్న బాబు కాంగ్రెస్ వైకాపాల తీరుపై మండిపడ్డారు. వ్యవసాయ, పారిశ్రామిక, విద్యుత్ సహా అన్ని రంగాలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము వరకు కొనసాగిన పాదయాత్రలో సినీ నటుడు బాలకృష్ణ సైతం పాల్గొన్నారు. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సాగిస్తున్న వస్తున్న మీకోసం పాదయాత్ర తెల్లవారుజాము వరకు సాగింది. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశం అనంతరం బాబు కురుమద్దాలి నుంచి యాత్ర ప్రారంభించారు. మార్గ మధ్యలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ తానున్నానంటూ భరోసానిచ్చారు. దారి పొడవునా మహిళలు బాబుకు ఘనస్వాగతం పలికారు. అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని చంద్రబాబు ఆరోపించారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడుతోందన్న బాబు విద్యుత్, వ్యవసాయం, సాగునీరు రంగాలన్నీ నిర్వీర్యమయ్యాయని దుయ్యబట్టారు. రూపాయలు 40 రూపాయలు పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు వాళ్ళ ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు కానీ బాగా పెరిగిపోయినాయి. ఎరువు పంటకి 3,500, 600 రేటు, మద్దతు ధర 4,300. ఈ ముఖ్యమంత్రి ఏమి పట్టించుకోడు, కేంద్రం పట్టించుకోడు. వ్యవసాయం చేస్తే నష్టం, మరి ఎన్ని చెప్పినా పట్టించుకోడు. కరెంటు రాదు, రాని కరెంటుకు మాత్రం బిల్లులు చూస్తే గుండాగిపోతుంది. ఎన్టీఆర్ సత్యమణి బసవతారకం స్వగ్రామమైన కొమరవోలుకు చంద్రబాబు అర్ధరాత్రి చేరుకున్నారు. అక్కడే ఉన్న నందమూరి బాలకృష్ణ ఆయనకు స్వాగతం పలికారు. బాబుతో కలిసి బాలయ్య పాదయాత్రలో పాల్గొన్నారు. అర్ధరాత్రి అయినా అలుపెరగకుండా యాత్ర చేస్తున్న బాబుకు స్థానికులు నీరాజనాలు పలికారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అక్రమాలకు చరమగీతం పాడాలని ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ రైతులు అవినీతిలో కూరుకుపోయి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు ఇచ్చింది మరల మాటలో పప్పులు జనాలు పంచారు. కొలిక్కి మాత్రం 1,00,000 కోట్ల రూపాయలు దోచిపెట్టి ఈరోజు దోచుకున్న వాళ్ళు ఎక్కడున్నారంటే చెంచులు కూడా జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఈ రోజు వాళ్ళు దోచుకున్న డబ్బులు కానీ ఉంటే కరెంటు ఛార్జీలు పెంచక్కర్లేదు, నిత్యావసర వస్తువుల ధరలు పెంచక్కర్లేదు, పిల్లలందరికీ స్కాలర్షిప్లు ఇవ్వచ్చు. అన్ని ఇబ్బందుల మీద ఇబ్బందులు వచ్చి మనం చితికిపోయే పరిస్థితి వచ్చింది. అవినీతికి ఎవరు పాల్గొన్నా అలాంటి అవినీతి పనుల గుండెల్లో నిద్రపోతే తప్ప మన పిల్లలకు భవిష్యత్తు లేదు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుడివాడ చేరుకున్న చంద్రబాబు స్థానిక గాంధీ ఆశ్రమంలో బస చేశారు. నేడు గుడివాడ పట్టణంలో బాబు పాదయాత్ర సాగనుంది.